అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. బడ్జెట్ సెషన్ మొత్తం జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇవాళ కేటీఆర్ తో కలిసి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అయితే చీఫ్ మార్షల్ వచ్చి ఆయనను వెళ్లిపోవాలని సూచించారు. బులెటిన్ రిలీజ్ చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే చీఫ్ మార్షల్ తీరుపై జగదీష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని వాళ్ల సొంతం అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. వారం అవుతున్నా స్పెషల్ బులెటిన్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తనకు ఆధారం కావాలని నిలదీశారు. రాజుల కాలంలాగా వ్యవహారం చేస్తే కుదరదన్నారు. పర్మిషన్ ఇస్తే స్పీకర్ను కలుస్తానని జగదీష్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. బడ్జెట్ సెషన్ మొత్తం జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇవాళ కేటీఆర్ తో కలిసి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అయితే చీఫ్ మార్షల్ వచ్చి ఆయనను వెళ్లిపోవాలని సూచించారు. బులెటిన్ రిలీజ్ చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. చీఫ్ మార్షల్ తీరుపై జగదీష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని వాళ్ల సొంతం అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. వారం అవుతున్నా స్పెషల్ బులెటిన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తనకు ఆధారం కావాలని నిలదీశారు. రాజుల కాలంలాగా వ్యవహారం చేస్తే కుదరదన్నారు. పర్మిషన్ ఇస్తే స్పీకర్ను కలుస్తానని జగదీష్ రెడ్డి చెప్పారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మనం చూసాం స్టార్టింగ్ లోనే సభ స్టార్ట్ అయినటువంటి రెండో రోజే ఆయన మీద భేటీ వేయడం జరిగింది. ప్రధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రభుత్వం కావచ్చు, లేదంటే స్పీకర్ గాని మంత్రులు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏకవచనంతో మాట్లాడడం కావచ్చు, లేదంటే ఆయన మీద విరుచుగా మాట్లాడారంటూ సభ వ్యవహారాల మంత్రి కావచ్చు, మిగతా డిప్యూటీ సీఎం గాని తీర్మానం చేసిన నేపథ్యంలో ఆయనను ఈ సెషన్ మొత్తం కూడా ఈ నెల 27 దాకా అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఆయన సస్పెండ్ చేశారు. బట్ సభ లోపల చెప్పినప్పటికీ కూడా నాకు స్పెషల్ గా బులెటిన్ అంటూ రిలీజ్ చేయలేదు, మరి నేను ఎప్పటిదాకా సభకు రావాలి రావద్దు అనే విషయం మీద ఆయన క్లారిటీ కోసం అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో బయట ఎంట్రన్స్ దగ్గరే మార్షల్స్ ఆపే ప్రయత్నం చేశారు. బట్ కేటీఆర్ తో సహా ఆయనే లోపలి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం దగ్గర దాకా వచ్చే ప్రయత్నం చేశారు. అడుగడుగున ఆయనను అడ్డుకునే ప్రయత్నం అయితే మార్షల్స్ చేశారు. బట్ మొత్తానికి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం దాకా చేరుకున్నారు. అక్కడ కేటీఆర్ తో సహా పలువురు ఎమ్మెల్యేలు కాసేపు చిట్చాటు నిర్వహించారు. అయితే అక్కడ జగదీష్ రెడ్డి మాట్లాడారు. ప్రధానంగా నాకు విధించినటువంటి ఏదైతే సస్పెన్స్ సంబంధించి ఏదైందో అది ఎన్ని రోజులు అనేది క్లారిటీ లేకుండా కావాలని ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ కాంగ్రెస్ నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి ప్రధానంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. సభ వాళ్ళ సొంతం కాదంటూ కూడా జగదీష్ రెడ్డి గట్టిగానే మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వారం అవుతుంది, స్పెషల్ బులెటిన్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే వాస్తవానికి బులెటిన్ అనేది రిలీజ్ కావాలి. దాంట్లో కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే మొత్తం కూడా రాస్తారు, స్పీకర్ కార్యాలయం నుంచి రిలీజ్ చేస్తారు. జగదీష్ రెడ్డిని పర్మిషన్ ఇస్తే నేను ఆయన కలవడానికి వెళ్తాను అంటూ కూడా జగదీష్ రెడ్డి చెప్పారు. కనుక నేను రేపు పొద్దున కోర్టుకు వెళ్లాలన్నా, లేదంటే ఇంకేదైనా ముందు ప్రొసీడింగ్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటే నాకు ఆ స్పెషల్ కాపీ ఏదైతే ఉందో బులెటిన్ కాపీ నాకు కావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన మార్షల్స్ తో మాట్లాడారు. చీఫ్ మార్షల్ కూడా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోకి వచ్చారు. మీరు ఇక్కడ ఉండడానికి లేదు సార్, మీరు వెళ్ళండి అని ప్రయత్నం చేశారు. బట్ ఆయన నేను ప్రజెంట్ అయితే నేను ఎమ్మెల్యేనే ఉన్నాను, కేవలం తాత్కాలికంగా సభలో రావద్దని మాత్రమే చెప్పారు. నేను బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కూర్చోవచ్చు అనేటువంటి విషయం మీద ఇద్దరి మధ్యలో కాసేపు వాగ్వాదం అయింది. తర్వాత చీఫ్ మార్షల్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ దీని మీద ఎలా నిర్ణయం తీసుకుంటారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక స్పీకర్ టైం ఇస్తే వెళ్తాననేటువంటి విషయం కూడా చెప్పారు. ఈ సభ అనేది రాజుల కాలంలాగా వ్యవహరించేలాగా కనిపిస్తున్నారు. కనుక ఇది ఖచ్చితంగా ఈ సభ వ్యవహార పద్ధతి బాగలేదు అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు.
కనుక వారం అవుతున్నా నాకు ఈ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయాలి, బులెటిన్ వచ్చేదాకా నేను ఫైట్ చేస్తూనే ఉంటాను అనే విషయం కూడా ఆయన చెప్పారు. కేసీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన సంఘీభావంగా చాలాసేపు మాట్లాడారు, భాషలతో కూడా మాట్లాడారు. బట్ అది వచ్చేదాకా కూడా, ఎందుకంటే వాస్తవానికి కావాలనే 27వ తారీఖు దాకా నాంచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా జగదీష్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకో 4 రోజులు మాత్రమే ఉంది. ఈ 4 వరకు బులెటిన్ ఇవ్వకుండా ఉంటే సీజన్ మొత్తం కంటిన్యూగా ఎండ్ చేయొచ్చు అనేటువంటి విషయం మీద కావాలనే ఈ నా గొంతులొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిపక్షాల గొంతులొక్కే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పారు. అదే కాకుండా ఈ ఆయన వ్యవహారంతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడారు. నల్లగొండ ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు కాదగాని వ్యక్తులాగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సంఘటన ఈ రోజు జరిగినా కూడా ఆ శవాలను డెడ్ బాడీలు బయట చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. గతంలో ఒక ఇన్సిడెంట్ మా జిల్లాలో అయితే యుద్ధ ప్రాతిపదికన ఆ మృతదేహాలు బయట కంపెన్సేషన్ ఇచ్చినటువంటి చరిత్ర మా ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అదే కాకుండా కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, నిన్న మనం చూసాం జాన్పాడు దగ్గర కేవలం అక్కడ బిద్దు చేయడం కోసం హెలికాప్టర్ వేసుకొని వచ్చారంటూ కూడా తీవ్రంగా ఆరోపణ చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రుల మీద. ఇట్లా ఈ తన అంశం మీద కావచ్చు, నల్గొండ రాజకీయాల మీద కావచ్చు జగదీష్ రెడ్డి గట్టిగానే మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికి ఈ సెషన్ మీద నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను, నాకు బులెటిన్ ఫిక్స్ చేయాలి, కలవడానికి టైం ఇవ్వండి అంటూ చీఫ్ మార్షల్ కూడా గట్టిగానే మాట్లాడారు. చూడాలి ఒకవేళ స్పీకర్ పిలుస్తారా లేదంటే మళ్ళీ బయటికి పంపిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.